హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం హీరో ఆది నటించిన షణ్ముఖ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ చూడడం జరిగింది గైస్. కేవలం ఆది గారి కోసమే ఈ మూవీకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మంచి యాక్టర్, మంచి మూవీస్ తీశారు ఇంతకుముందు. ఈ మధ్య ఒక్క హిట్ కూడా లేదు. ఈ మూవీ అయినా హిట్ తీసుకొచ్చిందా లేదా ఆది గారికి అనేది చూద్దాం. మూవీ అయితే అంత వర్కౌట్ అవ్వలేదు గైస్, అంతగా బాగాలేదు, ఇంప్రెస్ చేయలేదు గైస్. కానీ ఆది గారు ప్రతి సినిమాలో తన ఎఫెక్ట్ పెడుతున్నారు, కానీ తను పెట్టిన ఎఫెక్ట్కి అయితే రిజల్ట్ అయితే రావట్లేదు గైస్. కానీ మంచి యాక్టర్, మంచి మూవీ అయితే పడాలి ఆది గారికి. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే ఒక ఆమెకి అయితే కడుపుతూ ఉంటుంది. అయితే తనకైతే ఒక కొడుకు అయితే పుడతాడు. వాళ్ళ భర్త ఒక అంటే మంత్రాలు తెలిసిన ఒక స్వామీజీ అయితే ఉంటాడు గైస్. అయితే పుట్టాక అబ్బాయి అయితే చాలా భయంకరంగా పుడతాడు. అంటే చూస్తేనే భయం వేసేటట్టు ఒక రాక్షసుల్లాగా ముఖంతో అయితే పుడతాడు. అయితే వాళ్ళ కొడుకుని భార్యని విడిచిపెట్టి అయితే వెళ్ళిపోతాడు. అయితే పిల్లలు ఎవ్వరూ తనతో ఆడుకోనికి అయితే రారు. అయితే వాళ్ళమ్మ, నేను ఇంకా బతకలేను, నా కొడుకుని నువ్వే చూసుకోవాలని వాళ్ళ అన్న చేతులు అయితే పెట్టి చనిపోతుంది గైస్. అయితే ఇలా స్టోరీ వెళ్ళాక ఆ అబ్బాయి వాళ్ళ డాడీ వెళ్ళిపోతాడు కదా, తను ఒక యోగి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏంటి, నా కొడుకు మళ్ళీ మంచి కాలేడా అని అయితే చెప్తే తనైతే ఒక సందేశం అయితే చెప్తాడు గైస్. అది తను వింటాడు. మరి స్టోరీ అక్కడికైతే స్టాప్ చేసి ఇంకా మనకి హీరో క్యారెక్టర్ అయితే చూపిస్తారు. హీరో ఇన్స్పెక్టర్ ఉంటాడు గైస్. సిటీలో అమ్మాయిలు మిస్సింగ్ అవుతూ ఉంటారు, అబ్బాయిలు చనిపోతూ ఉంటారు గైస్ ఒక్కొక్కరుగా. ఇలా ఎందుకు జరుగుతుందో హీరోకి తెలియదు. హీరోయిన్ అయితే ఒక స్టడీ చేస్తూ ఉంటుంది. అయితే దాని మీద స్టడీ అయితే చేస్తూ ఉంటుంది, ఇలా మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి దాని గురించి. అంటే ఆ స్టడీస్ మీద హెల్ప్ అవుతుందని ఇలా ఇన్వెస్టిగేషన్ హీరోయిన్ కూడా చేస్తూ ఉంటుంది. అలా హీరో దగ్గరకు వస్తుంది, ఇలా మర్డర్స్ జరుగుతున్నాయి, అమ్మాయిలు కనిపించకపోతున్నారు, అబ్బాయిలు చనిపోతున్నారు అని అయితే చెప్తుంది. హీరో ఈ కేసు అయితే హీరోయిన్తో టేకప్ చేసి ముందుకైతే వెళ్తారు. మరి అమ్మాయిలు ఎందుకు కనిపించకుండా పోతున్నారు, అబ్బాయిలు దేనివల్ల చనిపోతున్నారు, మరి ఎవరైతే అంత భయంకరంగా రాక్షసుల్లా పుట్టాడో అతను మళ్ళీ మనిషిగా మారాడా, మరి వాళ్ళ యోగి వాళ్ళ నాన్నకి చెప్పింది ఏంటి, ఆ రహస్యం ఏంటి, మళ్ళీ ఆ అబ్బాయి మంచిగా మారడానికి ఆ రహస్యం ఏంటి, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, వీటన్నిటికీ క్వశ్చన్ తెలియాలంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం అంతగా ఇంప్రెస్ చేయలేదు గైస్, అస్సలు నచ్చలేదు. అంటే తీసిన విధానం, మీ స్టోరీ తీసుకున్న పాయింట్ బాగుంది, కానీ తీసిన విధానం ఎక్కడ ఇంప్రెస్ చేయలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అంతగా మంచిగా చేయలేదు గైస్. సిర్ఫ్ ఆది గారు ఒక్కళ్ళే సినిమా మొత్తాన్ని నడిపించారు. ఆది గారు యాక్టింగ్ మాత్రమే సినిమాకి ప్లస్ అయింది అంతే, మిగతా సినిమా అంతా ఏం లేదు గైస్. స్టోరీ సింపుల్, అక్కడికే తెలిసిపోతుంది మనకి ఫస్ట్ హాఫ్లోనే, కానీ దాన్ని లాగారు. ఒక అమ్మాయి గురించి మీరు చూస్తే తెలుస్తుంది, చాలా లాగారు మూవీని అయితే, చాలా గుంజారు బాగా. అయితే స్టోరీ ఎక్కువ ఏం లేదు చెప్పడానికి, కానీ చాలా లాగారు మూవీని క్లైమాక్స్ వరకు. క్లైమాక్స్ ఒకటి బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది. క్లైమాక్స్ వరకు కూడా అలాగే లాగారు మూవీని. చాలా అంటే స్టోరీ లేకపోయినా బాగా లాగినట్టు తీయాలి, ఇంకా నడపాలి మూవీని 2 hours దాకా అనేటట్టు తీశారు గైస్. మూవీ అయితే అంతగా ఇంప్రెస్ చేయలేదు గైస్. ఆది గారి కోసం చూస్తానంటే చూడండి. ఈసారి కూడా ఆది గారికి హిట్ అయితే పర్లేదు, కానీ ఎప్పుడైనా మంచి డైరెక్టర్ కలిసి ఆది గారికి మంచి హిట్ రావాలని అయితే కోరుకుంటున్నాను గైస్. ప్రేమకాలి, లవ్లీ లాంటి మూవీస్ తీసిన ఆది గారికి మంచి హిట్ రావాలని అయితే కోరుకుంటాను. మూవీ అయితే అంతగా ఇంప్రెస్ చేయలేదు గైస్. అవికా గౌర్ కూడా ఉన్నారు, హీరోయిన్గా చేశారు. మన పండు కూడా ఉన్నారు ఈ మూవీలో. కానీ మూవీ అయితే అంతగా ఇంప్రెస్ చేయలేదు కానీ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2 గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.